వివాదం రేగింది. జమైతీ-ఏ ఇస్లామీ నిర్వహిస్తున్న కొన్ని పాఠశాలలు, మదర్సాల పాఠ్యాంశాలలో కొత్తగా సిలబస్ జోడించడంపై తీవ్ర వివాదం రేగుతుంది. ఆ సిలబస్ లో ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడిన ముస్లిం బ్రదర్హుడ్ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రొఫైళ్లు, ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా హమాజ్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసీన్ ను కీర్తిస్తూ కూడా ఇందులో కంటెంట్ ఉంది. ఈ అధ్యాయం ముస్లిం బ్రదర్హుడ్ తో ముడిపడి ఉన్న నాయకులను విద్యార్థులకు పరిచయం చేస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు హసన్ అల్ బన్నా మరియు అతని వారసుడు సయ్యద్ కుతాబ్లను పునరుజ్జీవన ఉద్యమ వ్యక్తులుగా చిత్రీకరిస్తుందని, జమాతే-ఏ ఇస్లామీ వ్యవస్థాపకుడు సయ్యద్ అబుల్ అలా మౌదూదీ గురించి వివరణాత్మక సూచనలను కూడా అందిస్తుందని తెలుస్తోంది. కేరళ పోలీసుల నియమం ప్రకారం 163 సెక్షన్ కింద గతంలో నిషేధించిన వజయా దయాలం అనే పుస్తకాన్ని కూడా ఈ మదర్సాలు, పాఠశాలల సిలబస్ లో చేర్చారు. దీంతో పుస్తక అనువాదకుడు అబ్దుల్ రెహమాన్ ని అరెస్ట్ చేశారు. గతంలో అతను సిమి ఎర్నాకులం అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఈ సంస్థల సిలబస్ లను జమాతే-ఏ ఇస్లామీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తయారు చేస్తుంది.